తమని తరింపజేయడానికి వచ్చిన అమ్మవారికి సమర్పణ చేసుకోవాలి. ఇక్కడ ఆ సమర్పణ చేస్తున్నారు. ఇక్కడ ఈ సమర్పణ చేసేటప్పుడు ఎవరెవరు ఏమిచ్చారో కూడా చూపిస్తున్నారు. ఇక్కడ ఇవన్నీ కూడా శ్రద్ధగా వినవలసిన అంశములే. ఒక్కసారిగా అక్కడ జయ జయధ్వానాలు మిన్నుముట్టాయి. అంటే జయ జయ జగదంబ శివే అంటూ ఒక్కొక్కరు కూడా జగదంబకి జయ జయ జగదంబే అంటూ అమ్మను స్తుతిస్తున్నారు. ఊచుర్ జయ జయేత్యుచ్చేర్ జయంతీం తే జయైషిణ. ఎంత అందమైన మాట. జయాన్ని కోరుకున్నటువంటి దేవతలు ఆ జయంతిని జయ జయధ్వానాలతో పొగిడేరు అన్నారు. ఇక్కడ అమ్మవారి పేర్లలో జయంతి ఒకటండి. జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని. జయంతి జయంతి అంటే జయించడమే స్వభావముగా కలిగినటువంటి తల్లి. ఆవిడ జయ స్వభావురాలు. శూలం శూలాద్ వినిష్కృష్య దదువు తస్యే పినాకభృత్. పినాకము ధరించిన శివుడు తన శూలం నుంచి శూలం తీసిచ్చాట. అంతేగాని శూలం ఇచ్చేసాడు అనలేదు. శూలం ఇస్తే చేతులు ఖాళీ. శూలం నుంచి శూలం ఇచ్చాడంటే దీపం నుంచి దీపం వెలిగించినట్లుగా శూలం నుంచి శూలం ఇచ్చాడు. అది చెప్పుకోవాల్సిన గొప్ప విషయం. పైగా పినాకభృత్. పినాకం అంటే శివుని ధనుస్సు పేరు పినాకం. పినాకం అనే ధనుస్సు పట్టుకున్న శివుడు ఒక చేతితో త్రిశూలం పట్టుకున్నాడు. ఆ త్రిశూలం యొక్క శక్తిని అమ్మవారికి ఇచ్చాడు. విష్ణువు తన సుదర్శనం నుంచి సుదర్శనాన్ని ఇచ్చాడు. వరుణుడు శంఖాన్ని ఇచ్చాడు. అగ్ని శక్తి అనేటువంటి ఆయుధాన్ని ఇచ్చాడు. వాయువు బాణములు నిండినటువంటి ఒక అక్షయ తూణీరము అంటే అమ్ముల పొదిని ధనుస్సును ఇచ్చాడు. ఇంద్రుడు వజ్రాత్ వజ్రం, వజ్రాయుధం నుంచి వజ్రాయుధం తీసి ఇచ్చాడు. అంటే ఇవన్నీ అమ్మ చేతుల్లో ధ్యానించాలండి. అమ్మ చేతులు లేవు ఉన్నాయి చూడండి, ఒక్కొక్కటి కూడా బహువాయుధమును ధరించింది. ఇక ఇంద్రుడు ఐరావతం అనే దిగ్గజం నుంచి ఒక గంటను తీసి ఇచ్చాడు. ఇక్కడ గంటను కూడా అమ్మవారు పట్టుకుంది. ఇక యముడు కాలదండం నుంచి దండం తీసిచ్చాడు, కాలదండాన్ని ఇచ్చాడు. వరుణుడు ఇదివరకు శంఖం ఇచ్చాడు, ఇప్పుడు పాశం ఇచ్చాట. అంటే ఒకసారి ఇచ్చి ఊరుకోవట్లేదు, మళ్ళీ కొంతసేపుకి మరేదైనా ఇవ్వాలని బుద్ధి పుట్టి మళ్ళీ మరుగుడు ఇస్తున్నాడు. వరుడు పాశాన్ని ఇచ్చాడు. ప్రజాపతిశ్చ అక్షమాలాం, ప్రజాపతి అక్షమాలనిచ్చాడు. బ్రహ్మ కమండలమునిచ్చాడు. సూర్యుడు ఏం చేశాడంటే మొత్తం తన రోమకూపాల నుంచి కిరణాలు ఇచ్చి అమ్మవారికి ఇచ్చేటండి. ఇక్కడ దానితో అమ్మవారి శరీరం నుండి సూర్యకిరణ కాంతులు కూడా వెలికి వస్తూ ఉన్నాయి. ఇక మృత్యుదేవత వచ్చి అమ్మవారికి ఖడ్గము డాలు ఇచ్చినది. ఇక క్షీరసముద్ర దేవత వచ్చి అమ్మవారికి ఎక్కువ ఆభరణాలు ఇచ్చిందిట. ఎందుకంటే క్షీరసముద్రమైనా హిమవంతుడైనా అమ్మవారికి తండ్రి కదా, మరి పుట్టింటి సారి కొంచెం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎంత చక్కగా ఇచ్చారంటే స్వచ్ఛమైన హారం, వస్త్ర యుగ్మం. ఎప్పుడైనా సరే స్త్రీకి ఇచ్చేటప్పుడు ఒక్క బట్ట ఇవ్వకూడదండి, వస్త్ర యుగ్మం ఇవ్వాలి. అందుకే చీర పెడితే పైన బ్లౌజ్ పెడతారు. ఈ బ్లౌజుల్లో ఏమంటారంటే చీరలోనే బ్లౌజ్ ఉందండి అని. అలా కూడదండి, అది ఉన్నా వేరే పైన ఒక వస్త్రం పెట్టాలి. పెట్టి వాటికి పసుపు అంచుల్లో పెట్టాలి. ఈ మధ్య ఇవి కూడా తెలియట్లేదు, వచ్చింది బాధ. బట్టలు పెడుతున్నారని తెలియాలి. అపరకర్మంలో ఇచ్చేటప్పుడు మాత్రం వస్త్రాలకి పసుపు పెట్టరు, కానీ శుభంగా ఇచ్చేటప్పుడు మాత్రం పసుపు పెట్టి ఇవ్వాలి. ఇవన్నీ పద్ధతులు. ఆ పద్ధతులన్నీ పాటిస్తున్నాడు ఎవరు? క్షీరసముద్రం వాడు. దీన్ని బట్టి తెలుస్తున్నది ఏంటంటే హిందూ ధర్మం ఆచారాలు యుగయుగాల నుండి ఎలా వస్తున్నాయో దీన్ని బట్టి తెలుస్తుంటుంది. చూడండి ఇక్కడ. అదే ఈ మధ్యకాలంలో వచ్చేది రీసెర్చ్ స్కాలర్స్ 100 ఏళ్ల క్రితం వచ్చేదని చెప్పడానికి లేదు, యుగయుగాల నుంచి ఉన్నాయి. అందుకే వస్త్రయుగ్మం ఇచ్చేట, అది మర్చిపోకుండా చూపిస్తున్నాడు ఇక్కడ. వస్త్రయుగ్మము, అలాగే చూడామణి, కుండలములు, గాజులు, అర్ధచంద్రుడిని ఇచ్చేట. అంటే అర్ధచంద్రుడు అంటే గోల్డ్తో అర్ధచంద్రుడిని చేశాడు అనుకోవద్దు, ఏకంగా అర్ధచంద్రుడిని ఇచ్చాడు అనుకోవాలి. ఎందుకంటే అమ్మ శిరస్సుపై అర్ధచంద్రుడు ఉన్నాడు. క్షీరసాగర మథనం నుంచి పుట్టినవాడు చంద్రుడేగా, అందుకే హాయిగా తెచ్చిచ్చాడు. అదేవిధంగా అన్ని చేతులకు కూడా భుజకీర్తులు అందించాడు, కంకణములు అందించాడు, అంగుళీయకములు అందించాడు. అలాగే నూపురములు, కంఠహారములు ఇత్యాదులన్నింటినీ కూడా క్షీరసముద్ర అధిదేవత అమ్మవారికి ప్రదానం చేసుకున్నాడు. ఇక విశ్వకర్మ దదౌ తస్యై పరశుంచాతి నిర్మలం. ఇక విశ్వకర్మ నిర్మలమైనటువంటి గండ్రగొడ్డలని వివిధములైన ఆయుధాలను ఇచ్చేట. ఎందుకంటే విశ్వకర్మ అంటేనే పెద్ద ఇంజనీరు. ఆ ఇంజనీర్ ఆఖరికి అస్త్రశస్త్రాలు తయారు చేయడంలో కూడా నిపుణుడైన. అందుకే రకరకాలైన అస్త్రములు కూడా అమ్మవారికి ఇచ్చాడు. ఇక సముద్ర అధిదేవత ఇదివరకు ఇచ్చిన సారితో పాటు ఇప్పుడు వాడని ఒక మాలనిచ్చేట. అంత విశేషించండి. అమ్లాన పంకజాం మాలాం, వాడని పద్మాల మాల. అంటే వాళ్ళు వేసుకుంటే రేపు మాడిపోదు, అది మాడిపోదు వాడిపోదు, అలాంటి ఒక వాడని పద్మాల మాల ఇచ్చాడు. అదేవిధంగా వివిధములైనటువంటి కుసుమమాలలతో పాటు చేతిలో పట్టుకోవడానికి ఒక పద్మం ఇచ్చేట. అమ్మవారికి చేతితో పద్మం పట్టుకున్నారు. దీన్ని బట్టి ఇక హిమవంతుడు చూశాడు, అమ్మవారికి ఏమిద్దామని ఆలోచించాడు. ఈయన ఇచ్చింది చాలా గొప్ప కానుకండి. ఎందుకంటే క్షీరసముద్రుడు ఎంతో హిమవంతుడు అంతే. ఎందుకంటే పరాశక్తి లక్ష్మి అయినప్పుడు క్షీరసముద్రుడు తండ్రి అయ్యాడు, పరాశక్తి ఉమాదేవి అయినప్పుడు హిమవంతుడు తండ్రి అయ్యాడు, అంతే కదా. ఆయన ఏమిచ్చాడంటే హిమవాన్ వాహనం సింహం రత్నాని వివిధాని చ.
హిమవంతుడు రకరకములైన రత్నములు ఇవ్వడంతో పాటు అద్భుతమైన వాహనాన్ని ఇచ్చాడు. అది సింహవాహనం అండి. అమ్మవారి యొక్క వాహనం అనగానే సింహం. ఆ సింహాన్ని ఒక్కసారి నమస్కారం చేసుకోండి, తర్వాత తెలుస్తుంది సింహం అంటే ఏమిటో. అప్పుడు అయ్యో ముందు నమస్కారం చేసుకోలేదు అనుకుంటారని ముందు చెప్తున్నాను ఇక్కడ. ఆ సింహాన్ని ఇచ్చాడు. తదావశూన్యం సుధయా పానపాత్రం ధనాధిప. ఒక త్రాగడానికి ఒక మధువు నింపినటువంటి ఒక అత్యద్భుతమైన పానపాత్రని కుబేరుడిచ్చాడు. అంటే ఇదివరకు ఇచ్చినది కాక ఇప్పుడు మళ్ళీ విశేషమైనది ఇచ్చాడు. అదేవిధంగా సర్పములకు ప్రభు అయిన ఆదిశేషు వచ్చి అమ్మవారికి నాగహారం ఇచ్చాట. ఈ నాగహారం గురించి మంత్రశాస్త్రాల్లో చెప్పారంటే శిరస్సు దగ్గర ధరిస్తుంది ఆవిడ. వర్తులాకారముగా ఉన్న నాగహారాన్ని శిరస్సు దగ్గర అమ్మ ధరించినట్లు వర్ణించారు. అది ఇచ్చినవాడు ఆదిశేషు. అలాగే అన్యైర్పు సురైర్దేవి భూషణైర్ ఆయుధైస్తథ. ఇలాగ అనేక మంది దేవతలు అమ్మవారికి వివిధములైన ఆయుధములన్నీ ఇచ్చారు. ఇంతవరకు ఒక జ్యోతిగా ఉన్న తల్లి ఒక మూర్తిగా ఆవిర్భవించి అందరిని చూస్తున్నది. ఇప్పుడు అందరూ చేతుల్లోకి ఆయుధాలు ఇవ్వగానే అవన్నీ పట్టుకుని ఒక్కసారి ఆ తల్లి భయంకరమైన అట్టహాసం చేసింది నిండా జగదంబ. అన్యైరపసురైర్దేవి భూషణైరాయుధైస్తథా సమ్మానిత ననాద ఉచ్చై సాట్టహాస ముహుర్ముహు. ఆ స్వరూపం ఒక్కసారి ఊగుతూ అట్టహాసం చేసింది. అట్టహాసం ఏదో ఒకసారి చేసి ఊరుకోలేదు, ముహుర్ముహు మాటిమాటికి అట్టహాసములు చేస్తోంది. తస్యా నాదేన ఘోరేణ కృష్ణమాపూరితన్నభ. అమ్మవారి యొక్క అట్టహాస ధ్వనులతో ఆకాశమంతా నిండిపోయి ఆమాయతాతి మహత ప్రతిశబ్దో మహానభూత్. ఆకాశమంతా అమ్మ యొక్క అట్టహాసపు ధ్వనులతో నిండిపోయి అవి ప్రతిధ్వనులై ప్రకృతి అంతా వ్యాపించిపోతూ ఉన్నాయి. వెంటనే భువనములకి కల్లోలం ఏర్పడింది, సముద్రాలు కంపించాయి, భూమి కదిలిపోయింది, పర్వతాలు చలించిపోయాయి. అలా ఉన్నటువంటి అమ్మవారు సింహంపై కూర్చున్నట్టు ఒక్కసారి. అప్పుడు వెంటనే సింహాసన అయినటువంటి ఆ తల్లిని, శ్రీమత్ సింహాసనేశ్వరి అయినటువంటి ఆ తల్లిని ఉద్దేశించి జయేతి దేవాశ్చముదా తామూచు సింహవాహిని, ఆ తల్లికి జయ జయధ్వానములు పలికారు. ఎప్పుడైతే దేవతలు జయ జయధ్వానములు పలుకుతున్నారో అక్కడ మంత్రరహస్యమును దర్శించగలిగిన ఋషులు అక్కడ ఉన్నారు. ఆ ఋషులందరూ కూడా భక్తి నమ్రాత్మమూర్తయ, భక్తితో తమ యొక్క శరీరములు వంచి అమ్మవారిని తుష్టువుర్మునయశ్చైనా స్తుతిస్తూ ఉన్నారు ఋషులు. ఎప్పుడైతే అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూసి దేవతలు జయజయలు పలుకుతున్నారో, ఋషులు స్తోత్రములు చెప్తూ ఉన్నారో, ఒక్కసారిగా ఆ క్షోభాన్ని చూసి ఆ రాక్షసులు ఏదో జరిగిపోయింది అనుకున్నారు. ఇక్కడ వెంటనే బయలుదేరి వచ్చారు మహిషాసురుడితో సహా. వచ్చి చూసేటప్పటికల్లా అక్కడ ఆవిడ కనబడింది. ఓహో, మొత్తానికి మమ్మల్ని అందరినీ మట్టు పెట్టడానికే ఈ దేవతలు ఏదో మాయ పన్ని ఈ భయంకరమైన ఒక రూపాన్ని సృష్టి చేశారు అనుకొని చూసేట మహిషాసురుడు. అక్కడ కనబడ్డ ఆ రూపం ఎలా ఉన్నదో చూడండి. మనం కూడా ఒక్కసారి మనసారా దర్శిద్దాం. సదదర్శతతో దేవీం వ్యాప్త లోకత్రయాం త్విష పాదాక్రాంత్యానత భువం కిరీటోల్లిఖితాంబరాం క్షోభితాశేష పాతాళాం ధనుర్జ్యా నిస్వనేనతాం దిశో భుజ సహస్రేణ సమంతాద్వ్యాప్య సంస్థితాం. అమ్మ ఎలా ఉన్నది అంటే ఆవిడ యొక్క కాంతులతో 3 లోకాలు నిండిపోయేట. అంటే అమ్మ నిలబడగానే ముల్లోకాల్లో ఏ వస్తువు ఉందో కూడా తెలియట్లేదు, ఆవిడ కాంతులంతా వ్యాపించిపోయాయి. ఇదే నిజారుణ ప్రభాపూరమజ్జద్ బ్రహ్మాండ మండల అన్నట్లుగా అమ్మ శరీర కాంతులతో ముల్లోకాలు ప్రకాశించిపోతున్నాయి.